అనుకోండి, అది వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, అది వాళ్ళ శరీరానికి పడదనుకోండి, తీసుకున్న సరే అది పక్కన పెట్టేస్తారు కదా. తీసుకున్నా అది పక్కన పెట్టేస్తారు. మరి దేవుడికి ఇష్టమైనది ఏంటి? దేవుడికి ఏంటి ఇవ్వగలరు? పిల్లలు అమ్మ నాన్నకి ఏంటి ఇవ్వగలరు? పిల్లలు అమ్మ నాన్నకి ఏంటి ఇవ్వగలరు? ఏంటి ఇస్తే అమ్మ నాన్న సంతోషిస్తారు? పిల్లలు రోడ్లు మీద తిరుగుతూ పాడైపోతూ జీతం తీసుకొచ్చిస్తూ తాగుతూ తిరుగుతుంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? అమ్మంటది నాన్నంటే నువ్వు మంచిగా ఉండరా, మంచి మనసు కలిగి ఉండరా, మంచి జీవితం కలిగి ఉండరా, అదే నాకు చాలా నువ్వు ఇచ్చిన వీటన్నింటి మీద అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో దేవుడికి మార్పు లేనిది ఏది ఇచ్చినా దేవుడు అంగీకరించడు. అంటే ఇష్టపడ ఆయన కోరిక తీరదు. మరి ఏమిటి అంటే దేవునికి విరిగి నడిగిన హృదయంతో మన దేవుడికి ఏది ఇవ్వలేము. అన్నీ ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి ఆయనదే. కానీ దేవునికి మనం ఇవ్వగలిగింది ఏంటంటే దేవుడా విరిగి నడిగిన హృదయంతో మన యొక్క పెదవులతో దేవుడిని స్తుతించడం తప్ప మనమేమి దేవుడికి ఇవ్వడం. మంచి మనసుతో దేవానికి స్తోత్రం మనం కనపరిచిన ఒక నాయకుడికి వస్తే ఆయన్ని సంతోషించడానికి ఆయన మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు కొడుతుంటాం. ఆయన ఎంతో సంతోషిస్తాడు. అందరు చప్పట్లు కొడుకుంటా మౌనంగా ఆయనకు చూసుకున్నారు అనుకోండి, ఏట్రా ఏమన్నారు అని అంటాడు కదా. అలాగే ఎందుకు ఆయన ఆ చప్పట్లు కొడుతున్నప్పుడు ఆయనలో మనకున్న ప్రేమని కనపరచడం, చెప్పడం అలా. కాబట్టి దేవుడికి మనం ఇచ్చేది విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని మనం స్తుతించిన తప్ప మనం ఏమీ చేయలేము. హల్లెలూయా. కాబట్టి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. మన మధ్యన గంగారాజు బ్రదర్ వచ్చి ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరం కూడా నిలబడదాం, మోకాళ్ళేద్దాం, కూర్చుందాం. ఎలాగైతే అలాగా దేవుని మనం ఆరాధన చేద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. Hallelujah.
Thank you.
ప్రతి ఒక్కరూ రెండు చేతులు దేవుడి వైపు చెప్పుతూ రెండు చేతులు దేవుడి వైపు చూపుతూ యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, మీ రక్తం ఇచ్చి ప్రభువా మమ్మల్ని కొన్నావు తండ్రి. మీ పరిశుద్ధ రక్తము చేత మా పాపములన్నీ కడిగిన దేవుడు నాయనా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా నువ్వు పరలోకంలో మహాదేవుడిగా ఉండి గొప్ప మహిమతో ఉండి కూడా ప్రభువా
అయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చావు తండ్రి. అయ్యా మా పాప భారాన్ని శాప భారాన్ని భరించిన దేవుడు నైనా. అయ్యా మా కోసమే మరణించి 3వ రోజున తిరిగి లేచిన దేవుడు నైనా. నువ్వు యుగ యుగములు సజీవుడివై ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నైనా. తండ్రి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటాం తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ప్రభువా ఆశీర్వదించమని మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవులారా, మా పిల్లలు కొంచెం ముందుకు రండి. ఇక్కడికి వచ్చేయండి. పిల్లలు రండి. ఇంకా చాలా మంది వస్తారు. చోటు చాలా ముందుకు రండి. ముందుకు రండి. అలా వెరీ గుడ్. ఇక్కడికి వచ్చేయండి. కూర్చోండి. అలా వచ్చేయండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటాం. క్రిస్మస్ అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన రోజు. హల్లెలూయా. దేవుడి భూమి మీదకి వచ్చిన రోజు, పుట్టిన రోజు కాదు, వచ్చిన రోజు. హల్లెలూయా. అసలు ఎందుకు దేవుడు వచ్చాడు, ఎందుకు రావాల్సిన అవసరం ఏమిటి, ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమిటి, ఎందుకు రావాలి? దేవుని బిడ్డలారా, నేను ఒకసారి ఒక స్నేహితుడితో కలిసి వెళ్తున్నప్పుడు ఆయన రోజు మంచి బిర్యానీ, మంచి షూ ఇచ్చాను, వేసుకుని మంచి బిర్యానీ. అప్పుల్లో నా చిన్నప్పుడు బిర్యానీ తినడం ఎంతో గొప్ప. బిర్యానీ తినడం, ఇలాగా మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళడం చేస్తూ నన్ను ఇంకొక ఆయన్ని వంట ఏరియాకి ఒక బంగారం ఆయన దగ్గర ఉంటే ఇది అమ్మిసి తెచ్చారు అని పంపించాడు. మేము వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు కానీ పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారండి. ఇది ఎక్కడదంటే ఆడిచ్చారంటే ఆడు ఎక్కడున్నాడంటే ఆడు లేడు, బొంబాయి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? బొంబాయి పారిపోయాడు. నన్ను ఆయన్ని నానేసి ఎక్కడెక్కడ చేశారో చెప్పండి అంటాడు. అసలు మాకేం తెలియదు. ఆడేదో మనకి ఆశ చూపించి బిర్యానీ ఇప్పిస్తున్నాడంటే ఆడు చెప్పాడు. మేము వెళ్ళి షాప్కి వెళ్ళి అది అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా దేవుని ద్వారా ఎలాంటి మా బాధ అంటే తప్పు మేము చేయలేదు, తప్పు ఎవరో చేశాడు, శిక్ష మేము అనిపిస్తున్నాం. ఈ జైల్లోని దేవుళ్ళరా ఒకే రూమ్లో చాలా రోజులు, ఒక 40 రోజుల దగ్గర ఉంచారు. ఎలాగంటే అక్కడే 1, 2 అన్నీ పడుకోవడం అక్కడే. భయంకరమైన దుర్వాసన, బాధ. ఉదయం ఒక కానిస్టేబుల్ వచ్చేవాడు, సాయంకాలం ఒక కానిస్టేబుల్ వచ్చేవాడు, మధ్యాహ్నం ఒకడు వచ్చేవాడు, డ్యూటీ ఎవరి దిగుతా ఒకడు వచ్చేవాడు. రే ప్రాణాన్ని పిలిచేవాడు. కటకటాలు అవుతున్నా నేను ఉండేవాడిని, కటకటాలు అవుతున్నా వాళ్ళు ఉండేవాడు. అరే నువ్వు చాలా మంచోడు రా, నిన్ను వదిలేస్తాను రా చెప్తాడు, నీకు వదిలేమని చెప్తా. ఎందుకంటే సిఏ గారు నీకు వదిలేమని చెప్పారు అని ప్రేమగా మాట్లాడగానే నేను పొంగిపోతున్నావు అనేది నన్ను వదిలేస్తారనుకోని. తర్వాత అనేవాడు, రే ఇంకొక విషయం అడుగుతాను రా, ఇంకెక్కడెక్కడ చేసావు చెప్పరా అని అడిగేవాడు. అసలు అది మనకు తెలియదు అని నాకు తెలియదు. అరే చెప్పరా, ఇంకెవరెవరు ఉన్నారు ఇందులో చెప్పరా, అది పేరు చెప్పరా. నాకు ఇచ్చినాడు ఒక్కడేనండి, ఆడంటే
చెప్పాలంటే ఏం చెప్తాను? అలా మాట్లాడితే ఇలా బొసం మీద బుర్ర పట్టుకొని కట్టకట్టలు అవుతుందండి, పని కొట్టేవారు. ఈ బుర్రలి ఆ కట్టకట్టలకి ఇనప రాడ్లకు తగిలి రక్తం కారి అలాగా కోల్పోయేవాడు. అలాగ చిత్రహింసలు చేస్తున్నప్పుడు నా ఇంట్లో నా తల్లి, నా అన్నదమ్ములు నేనేమైపోయానని ఈ 40 రోజులు వెతుకుతున్నారా. ఒకవేళ ఏ కొట్లాటల్లో లేకపోతే ఎందులోనో ఎక్కడ పోలీస్ స్టేషన్లు ఎట్టిసారని ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్తున్నారు, కానీ అక్కడ చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పాలవుతున్నాను, ఏడుస్తున్నాను. అరే, నాతో ఉన్న ఆయన అమాయకుడే, నాకంటే పెద్ద వయసు అయినా ఏటి కుమారి బాధ మనకి. చూసారా దేవుడా, సతానుడు ఏదో విధంగా మనుషులను చెరలు వేసేస్తాడు. వాడితో స్నేహం చేస్తే చాలు మనసు చెరలు వేసేస్తాడు. అప్పుడు మేము ఆ చెర నుండి ఎలాగ రావాలని ప్రయత్నం చేసేవాళ్ళు. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? మాతో పాటు భయంకరమైన ఖైదీలు కూడా అందులో ఉండేవాళ్ళు. అది గది చూస్తే మహా అయితే ఎంత ఉండేదంటే చాలా చిన్న గది. ఒక మడత డబుల్ కట్ట మంచం పట్టిన దాంట్లో బాబు చూడరా ఇక్కడ డబుల్ కట్ట మంచం పట్టినంత రూములో రోజుకి 2-3 పెద్ద పెద్ద గజ దొంగల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి లోన్ వేసేసేవాడు. వాళ్ళందరూ మా స్థితి చూసి, తమ్ముడు మీ పని అయిపోయింది అనేవారు. మేము రిక్వెస్ట్ చేసి, అయ్యా మా ఇల్లు పలానా దగ్గర, మా ఇంటి వాళ్ళు చెప్పాలండి. అరే మమ్మల్ని తీసుకెళ్ళి లోన్ వేసేస్తారా, సెంట్రల్ జైలు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మేమేం చెప్తాం? ఏడ్చి రోజు దెబ్బలు, రోజు మామూలు కొట్టేవారు కాదు. అలాంటి బాధలో దేవుడారా ఏం చేయాలి, ఎవరు రక్షిస్తారని. కానీ నన్ను ఏటైపోయినని నా అన్నయ్య నేవలాపిస్తారు. ఆయన ఊర్లు తిరుగుతూ, నా స్నేహితుల ఇంట్లోకి వెళ్తూ, ఎక్కడికెక్కడికి వెళ్తూ, ఎక్కడెక్కడ తిరుగుతూనే ఉన్నాడు. నన్ను ఎక్కడైపోయినా, ఏటైపోయాను, చచ్చిపోయాను, లేకపోతే ఎవరు కొట్టి చంపేశారా, లేకపోతే ఏటైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం అనలేదే మేము ఇంట్లో, ఊర్లో ఏం గొడవలు అవ్వలేదే, అసలు ఏమిటయింది? దేవుడా, ఆ సమయంలో నేను ఏడుస్తూ లో నుండి దేవుడు నన్ను రక్షించాలని ప్రార్థన చేయడం, కన్నీరు కార్చడం జరిగింది. అప్పుడు ఒక ఇనప మొక్క అంటే స్క్రాప్ బిజినెస్ చేసిన ఒక భయంకరమైన దొంగని ఆయన పట్టుకొని లోనేశారు. ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ తెలుసు అంటే, జైల్లో ఆడికి కావాల్సిన కూర, ఆడికి కావాల్సిన ఆహారం మంచి క్యారెట్స్తో తీసుకుని ఇచ్చేవాడు. ఆడికి లోన మనోనా వాడు తింటుండేవాడు. వాడు చూశాడు, నాయన నీకు ఒక్కటే హెల్ప్ చేయగలను, ఏంటి తెలుసా, నేను ఒక ఉత్తరం నీకు ఇప్పిస్తాను, నువ్వు రాయి, మళ్ళీ అది పోస్ట్ చేయి అని. ఆయన అలాగే క్యారెట్ తెచ్చినప్పుడు అన్నం కిందని ముచ్చి కవర్లో పెట్టి ఒక ఇంగ్లాండ్ కవర్ పెట్టి తెచ్చింది. వాళ్ళు భోజనం తీసుకొచ్చినప్పుడు చెక్ చేస్తారు, ఎందుకంటే కత్తులు కానీ ఏవైనా జైల్లో ఉన్న వాళ్ళు తేకూడదు. అన్నంలో వేణి పెట్టి చూసి పంపిస్తారు. అలా పంపించినప్పుడు తెచ్చిన తర్వాత నేను ఉత్తరం రాశాను, నేను ఫలానా జైల్లో ఫలానా దగ్గర ఫలానా లోన సీక్రెట్ రూమ్లో పెట్టి నన్ను పెట్టారని, అమ్మ నన్ను రక్షించానని నేను విన్నపం చేయగానే దేవుడా వెంటనే అది మా ఇంటికి వెళ్ళడానికి 3 రోజులు పట్టింది. వెంటనే దేవుడా మా అన్నీ తెలుసుకొని వెంటనే వచ్చాడండి. మా అన్నీ వచ్చి రాగానే నాకు ఎంత సంతోషం వచ్చింది తెలుసండి. ఎందుకు తెలుసా, నన్ను రక్షించిన నా అన్నయ్య వచ్చాడు. వెంటనే మా అన్నయ్య తన ఉంగరాన్ని
అక్కడ అమ్మేసి డబ్బులు కట్టి నన్ను బయటకు తీసుకొచ్చాడంటే అప్పుడు అనుకోండి ఇంకెవరితో స్నేహం చేయకూడదు. నచ్చి వారు ఏం చేశారంటే, వాడు మహా కఠోరమైన దొంగ, ఎంతో ఏవేవో చేశాడు. అవన్నీ నా మీద పెట్టి వేణుముద్దులు ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ నన్ను కోర్టుకి సబ్మిట్ చేసే టైంలో కరెక్ట్గా మా అన్నీ వచ్చి నన్ను విడిపించాడండి. లేకపోతే నా జీవితం ఆ రోజుతో స్పాయిల్ అయిపోయేది. ఎందుకు ఈ మాట చెప్తానంటే దేవుడారా, మానవులమైన ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఈ లోకంలో ఆచార కానీ ప్రతి కుటుంబము కూడా అనేకమైన మానసికమైన చెరలో ఉన్నారండి. వారి జీవితాల్లో సమస్యల చేత భార్య భర్తల మధ్యన నెమ్మది లేని, భార్య మంచిదే భర్త అర్థం చేసుకోలేని వాడు, భార్య భర్తలు మంచోలే వారి యొక్క అత్త మామలు వారికి బ్రతుకులను పాడు చేసేవారు ఉంటారు. అయ్యో పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటే ఆ పిల్లలు ఒకరి పట్ల ఒకరు అనుమానాలతో సమస్యలతో కుటుంబాల్లో చిన్నమైపోయి ఏంటి నా బ్రతికిలకైపోతుంది, ఏంటి నా బ్రతికిలకైపోతుందని ఏడుస్తూ నా కుటుంబం ఎప్పుడు బాగుంటుంది, నా జీవితం ఎప్పుడు బాగుంటుంది, నేను ఎప్పుడు బాగుంటామని ఆశపడుతుంటారు. కానీ కొన్ని సమయాల్లో వాళ్ళు ఎలాగ ఆలోచిస్తుంటారంటే, ఎందుకు మనం డైవర్స్ తీసుకుంటే బాగుంటుందేమో, విడిపోతే బాగుంటుందేమో, ఇది చస్తే నాకు బాగుంటుందేమో, ఇది చస్తే నేను బాగుంటానేమో అని అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వారి స్థితి అలాంటి సమస్యల మయమని చెరలో వారు ఉంటారు. అందులో వాడు బయటకు వద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎవరెవరి దగ్గరికి వెళ్తారు, రోడ్డు మీద పోతున్న వాడికి చేయి చూపిస్తారు, ఎవడేదడితే అది ఇస్తారు. వారు మనశ్శాంతి కోసం, వారు ఆ రక్షణ కోసం ఎవరు నన్ను విడిపిస్తారు అని చూసారా దేవుడారా. ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ చెప్తుంది మానవులు పాపమనే చెరలోకి వెళ్ళిపోయారు. సాతానుడు మానవుల చేతిలో శిక్ష పడే స్వభావాన్ని మానవుడికి ఆశ చూపించి కలుగజేశాడు. కుటుంబంలో సమాధానం లేకుండా మీకు ఒక మాట చెప్తాను, ఈ రోజుల్లో చాలా మంది వారిని ఎవరు ఏమనవసరం లేదు. ఈ పిల్లలకు కూడా ఒక సెల్ ఫోన్ ఎప్పుడు దొరుకుతుందా, సెల్ ఫోన్ ఎప్పుడు దొరుకుతుందా, రాత్రి పగలు చూసేద్దామా, దుప్పట్లు కప్పుకొని చూసేద్దామా, మెసేజ్లు పెట్టేద్దామా. చాలా మంది వాడు దాన్ని వాళ్ళ చేతిలో పెట్టాడు. ఈరోజు అనేక మంది యువత, అనేక మంది కుటుంబాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? సాతానుడు మనుషుల చేతిలో సెల్ ఫోన్ పెట్టాడు. మనం అనుకుంటాం సెల్ ఫోన్ లేకపోతే ఎలాగా మనం పేటిఎం పంపిస్తాం, ఏటీఎం పంపిస్తాం, సెల్ ఫోన్ లేకపోతే ఫోన్ ఎలా చేస్తాం. నిజమే, మంచిదే. కానీ ఆ సెల్ ఫోన్ నువ్వు పడుకోవలసిన 8 గంటలకు పడుకోవాల్సింది 1 గంట చేస్తుంది. ఆటోమేటిక్గా నీ యొక్క జీవిత విధానాన్ని మార్చేస్తుంది అది. అలాగే అనేకమైనవి మానవుడు అనేకమైన వాటికి పట్టబడిపోయి, ఆ పట్టబడిన దాని వల్ల బంధింపబడి వాడు నాశనం అయిపోతున్నాడు. మానవ జీవితంలో దేవుడారా పాపము మానవుడిని నాశనం చేస్తుంది, పట్టుకుంది. పాప స్నేహం. ఒకరోజు నా స్నేహితులతో కలిసి సైకిల్ మీద వెళ్తున్నాను. మొత్తం ఒక 6-7 మాట సైకిల్ మీద వెళ్తా. అప్పుడు సైకిల్ గొప్ప సైకిల్ మీద వెళ్తుంటే పోలీసులు జీపుల్లోని, వ్యాన్లోని
ఆటోల మీదకి వచ్చి ఒక్కొక్క ఆటోలు 6 వేసి 10 వేసి పోలీసులు వచ్చి ఒకసారి మమ్మల్ని గుద్దిసి పట్టుకొని తీసుకొని కొడేస్తున్నారు. అంతే, ఎందుకు కొడుతున్నారో తెలియదు నాకు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. స్టేషన్లో పెట్టి కొడుతున్నప్పుడు అప్పుడు తెలిసింది. అప్పుడు అక్కడ ఒక కానిస్టేబుల్ వచ్చి శుభ్రంగా ఆవిడ్ని, వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు ఆవిడని పాడు చేసి ఆవిడ మెల్ల చైన్ పట్టుకెళ్ళిపోయారు. చైన్ తీసుకుంది కాక ఆవిడ శుభ్రం పాడు చేసి, నాకు ఆ విషయం తెలీదు. లాస్ చేసి శుభ్రం కాల్ సాపి తెన్నంగా సాపి కాలు మీద ఒకటి నిలబడితే అక్కడ కొడతాను లాఠీతో. ఇంక ఎలాగుంటుందంటే మన జీవితం, అరే నేను తప్పు చేయలేదు కదా, నాకెందుకు శిక్ష? తప్పు చేసేవాడితో తిరిగాను కనుక, తప్పు చేసేవాడితో తిరిగాను కనుక. ఎందుకు ఈ మాట చెప్పంటే దేవుడా, మానవ జీవితాల్లో చెడిపోయిన వాళ్ళతో, లోకస్తులతో మనము స్నేహం చేసి ఆ శిక్ష, వారి మీద ఉన్న శిక్ష మనము అనుభవిస్తూ, మన కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, చెడిపోతూ, కన్నీటి మయముతో మన పిల్లలు, కుటుంబంలో ఏ ఒక్కరి వల్ల ఆ కుటుంబం నెమ్మది లేకుండా కన్నీటిమయం అయిపోయి ఉంటుందండి. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని కుటుంబాలు లేవు, 100కి 99 కుటుంబాలు అలాగే ఉన్నాయండి. మంచి అలవాట్లు లేవు, తాగుడు అలవాటు లేదు, సిగరెట్లు అలవాటు లేదు, చెడు బుద్ధులు లేవు, కానీ ఎన్ని సమస్యలు. పాపము, మానవుడు జన్మ కర్మ పాపి. పాపము మానవుడికి నెమ్మది లేకుండా చేస్తుంది. దేవుళ్ళరా, నన్ను ఏ విధంగా అయితే రక్షించాలి, నేను ఏమైపోయానని నా అన్నయ్య ఎలాగైతే తిరిగి 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 వచ్చాడు, ఆఖరికి దేవుళ్ళరా ఆయన దగ్గర ఉన్న బంగారాన్ని, ఉంగరాలు అమ్మి నా కోసం వెల చెల్లించి బేలు పెట్టి దేవుడు నన్ను విడిపించాడు. అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుడికి దూరం అయిపోయి శిక్షకు పాత్రులై ఉంటున్న మానవుణ్ణి, నాశనం అయిపోతున్న మానవుణ్ణి, చెరలో ఉన్న మానవుణ్ణి రక్షించాలని దేవుడు దేవుడరా పరము నుండి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈ పరము నుండి భూమి మీదకి వచ్చిన దినమే క్రిస్మస్. యేసు పుట్టాడు కాదండి, యేసు పుట్టక మునుపు ఉన్నాడు. హల్లెలూయా. యేసు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కాదు, మానవుని రక్షించడానికి మానవుడిగా ఈ భూమి మీద అవతరించాడు, వచ్చాడు పరము నుండి భూమి మీదకి. పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన రోజు క్రిస్మస్ అండి. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే, నశించిపోతూ, నలిగిపోతూ, బంధింపబడి, నాశనమైపోతూ, బయటికి రాలేక. చూడండి దేవుని మీకు ఒక మాట చెప్తాను. ఒకరోజు ఇలాంటి పిల్లడికి ఆ తండ్రి, అరే నాయనా నీకు స్కూల్లో ఫీజు కట్టాలి కదా, స్కూల్లో ఫీజు కట్టని ఆ తండ్రికి ఒక 500 రూపాయలు ఇచ్చాడు. ఈ ఫీజు కడదామని వెళ్తున్నప్పుడు అక్కడ పంజరములో కొన్ని చిలకలు ఉన్నాయి. ఈ చిలకలు దీని ద్వారా ఆ పంజరంలో చిలకలు అన్నీ బంధింపబడి ఉంటే, ఆ చిలకలు బయటికి వద్దాం అనుకుంటే ఆడి కన్నంలో పడి బుర్ర పెడుతుంది, కానీ బయటికి రాగలదా? వస్తుందా? కన్నంలో మూతి పెట్టి, ప్రతి కన్నంలో కూడా మూతి పెట్టి అది బయటికి వెళ్దామని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా ఈ సమస్యలో పడి బంధకాలని బయటికి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
కానీ వాడు రాలే. ఆ చిలకలు ఆ కుర్రోడు అక్కడి నుండి అలా చూస్తున్నాడు. ఆ చిలకలు ఎలాగ ప్రయత్నం చేస్తున్నాయి కానీ బయటికి రావడానికి ఏవీ రాలేకపోతున్నాయి, ఏవి కూడా రాలేకపోతున్నాయి. ఆ కుర్రోడు హృదయం కదిలింపబడిపోయింది. అయ్యా ఆ చిలకలను వదిలేయ్యా అన్నాడు. వదిలేరురా? వదిలేస్తాడు? అడు వదిలేస్తాడా? ఇవి 500 రూపాయలు అన్నాడు. 500 రూపాయలా? పునః వదిలేయ్యా, స్వతంత్రంగా తిరుగుతాయి అంటే ఎవర్రా నువ్వు అంటే ఈ కుర్రోడు ఆలోచిస్తున్నాడు. లాభం లేదు, ఈ చిలకలు ఎలాగేసరి బయటకు వదలాలి అని ఈ నాన్న దేనికి ఇచ్చాడు? మీ నాన్నకు స్కూల్ ఫీజు కదండి. ఆ చిలకల మీద ప్రేమ కనికరం కలిగి వాళ్ళ నాన్న కష్టపడి ఇచ్చిన డబ్బులను పట్టుకొని ఆ చిలకలకి ఇచ్చి, ఇదిగో ఆ చిలకలన్నీ నాకు కావాలి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ పంచును పట్టుకుని ఆ మూత ఇప్పేసి వదులుతుంటే ఆ చిలకలన్నీ స్వతంత్రంగా బయటకు వెళ్ళిపోయి ఎగురుకుని వెళ్ళిపోతుంటే ఆ కుర్రోడు చూసి సంతోషిస్తుంటే ఆడు మొత్తానికి చూసి వీడు మెంటలోడు అని అనుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఆ చిలకలు ఎగురుతుంటే చూసి సంతోషిస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే బంధింపబడిన నీకు వెల చెల్లించి విడిపించాలని వచ్చాడు. ఏంటి వెల? ఈయన 500 ఇచ్చాడు. దేవుడు ఏంటి వెలిచ్చాడంటే మానవుణ్ణి, వాడి పాపం చేత బంధింపబడిన మానవుణ్ణి విడిపించడానికి తన యొక్క రక్తాన్ని, ప్రాణాన్ని వెలగా పెట్టాడు. ఇది దేవుని ప్రేమ అండి. నాన్న నన్ను విడిపించడానికి ఆయన వెల చెల్లించాడు. నాన్న కాబట్టి పక్కడోడు విడిపిస్తాడా? నా కోసం 40 రోజులు రాత్రి పక్కన ఎత్తికాడు నాన్న అండి. పక్కడోడు వస్తాడా? ఎదుగుతాడా? దేవుడా, తప్పిపోయిన మానవుని సృష్టించిన దేవుడు కూడా మానవుని వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆయన కన్నాడు కనుక, నిన్ను నన్ను ఆయన సృష్టించాడు కనుక, నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడకునిపోయి ఆయన కన్నులు నిన్ను తెలుసు, నీ గురించి నిన్ను చూస్తాయి. ఆయన నిన్ను నియమించాడు. కాబట్టి దేవులారా, ఆయన ఈ భూమి మీద ఇందాక చదివిన లేఖన భాగం ప్రకారం బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవులారా, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరు. ఆమె ఒక కుమారుని కంటారు అని దేవదూత యేసేపుతో చెప్తుంది. బాబు, నీకు భారీగా కాబోతున్న ఈ మరియా ఒక కుమారుని కంటది. నువ్వు ఆమెను విడిచిపెట్టేదాం అనుకుంటున్నావయ్యా? ఏంటి, నేను ఆమెను ముట్టలేదు, ఆమెను ఎప్పుడు తాకలేదు, ఆమె ఎలాగ గర్భవతి అయింది? అరే, దేవుడు భూమి మీదకి రావడానికి మనుషుల కలయిక కోరుకుంటాడా? మనుషుల కలయిక వల్ల పుడితే ఆయనకి తండ్రి ఆ కన్నవాడు అవుతాడు కదా. ఆయనకి దేవుడికి తండ్రి ఉండడండి, దేవుడే మనందరికి తండ్రి. కాబట్టి దేవుడులారా, మరి ఈ దేవదూత చెప్తున్నప్పుడు ఎందుకు ఆ మాట చెప్తుందంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపిస్తాడని. ఎందుకంటే యేసేపు నీతిమంతుడు, జ్ఞానము కలిగిన వాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఏంటి దేవుని యందు భయము భక్తి ఎలాగొస్తుందంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుని యందు భయభక్తులు కలుగుతాయి. ఈ దేవదూత ఏం సంబోధించిందంటే ఆయనతో, ఇదిగో 750 సంవత్సరాల క్రితము యెషయా అనే ప్రవక్త
7వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథంలో 14వ వచనంలో, అంటే క్రీస్తు జన్మించక మునుపు 750 సంవత్సరాల క్రితము యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ఏమని ప్రవచించాడంటే, ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కంటాది అని ప్రవచించాడే. ఆ కన్యకే నువ్వు వివాహం చేసుకోబోతున్న ఈ మరియా. చప్పటి కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఒక మార్గాన్ని ఎంచుకొని ఇలాగొస్తున్నాడా ప్రజలను రక్షించడానికి. ఈ భూమి మీద నశించిపోతున్న వారిని, చెడిపోతున్న ప్రతి బ్రతుకును, ఆదరణ లేని వారికి, శిక్షింపబడుతున్న వారికి పాపము చేత ఆ పాపములను విడిపించాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఏంటి మా అన్ని ఏం తప్పు చేసేదండి? ఆయన డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏంటి? దేవుడు ఎందుకని శిక్ష అనుభవించాలి? ఆయన ఎందుకని రక్తం కాల్చాలి? ఆయన ఏం తప్పు చేశాడు? పిలాతు ముందు నిలబెట్టినప్పుడు ఆయన పిలాతు యేసు అంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూపించి అంటాడు, ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు అంటాడు. యేసయ్య ఏంటంటాడు తెలుసా? ఈ భూమి మీద ఒకే ఒక వ్యక్తి, ఈ భూమి మీద సమస్తాన్ని సవాల్ చేసిన వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏమని సవాల్ చేశారు తెలుసండి? నా యందు పాపముందని మీలో ఎవరైనా చూపించగలరా? నాలో పాపాన్ని మీరు ఎవరైనా చూపించగలరా? ఈ భూమి మీద ఉన్న మానవుడు ప్రతి ఒక్కడు, ఒక్కడు నీతిమంతులు లేడు. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. నాలో పాపము చూపించగలరా అని అడిగాడు. అంటే ఎందుకు? ఆయనే పరిశుద్ధుడు. నీకోసం, నా కోసం, నిన్ను నన్ను ప్రేమించి దేవుడు అలా. మీ అమ్మ నీకు జన్మ ఇవ్వాలంటే ఎన్ని కష్టాలు పడతా తెలుసా? రే అమ్మ నిన్ను కనడానికి ఎన్ని కష్టాలు పడతా తెలుసా? నువ్వు భూమి మీదకి వచ్చావు, నీకు తెలియదు. నీకు తెలీదు నిన్ను కనడానికి ఎన్ని కష్టాలు పడతారు. 9 నెలలు తేనురా గర్భంలో, నువ్వు కడుపులో రాగానే అమ్మ ఎప్పుడు ఈ కడుపు నుంచి వేసుకుని ఇలాగే నడుస్తుంది. ఆ కడుపు ఎవరైనా ముందుకు రాకుండా ఆ బరువును 9 నెలలు మోస్తూ ఏది పడితే అది తినక బిడ్డను నిన్ను కనేటప్పుడు, అయ్యో బాబోయ్ బిడ్డలో కనకూడదు అలాంటి బాధ, చచ్చిపోయి బ్రతికులు లాంటి బాధను భరించి నిన్ను నన్ను కంటదమ్మా. తన రక్తము కడుపులో ఉన్న నీకు నాకు అమ్మిస్తుంది. తన రక్తం, ఆ పేగు ద్వారా నువ్వు పుడతావు. తర్వాత నువ్వు పుట్టిన తర్వాత తన పాలు, అంటే తన రక్తం పాలుగా మార్చి నీకు ఇస్తుంది. అమ్మ పాలు తాగుతున్నప్పుడు అమ్మ ఆ రొమ్ము నువ్వు కరిసేస్తూ తాగుతుంటే ఆమెకి ఎంతో బాధ ఉంటుంది. కానీ నువ్వు కడుపుండగా పాలు తాగి నువ్వు చక్కగా ఎదగాలని కోరుకుంటుంది అమ్మ. ఎందుకండి? ఎందుకు? నీకు ఇంకొక జన్మ ఇవ్వాలని అమ్మ అంత బాధపడుతుంది. అలాగే యేసు క్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఇంకొక జన్మ, కొత్త జీవితాన్ని జీవించాలని మన కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి శ్రమ పడ్డాడు. అమ్మ ఎలాగైతే నిన్ను కనడానికి అంటే మరణంలోకి వెళ్ళి వస్తారు. అనేక మంది డెలివరీ టైంలో చనిపోతారు. అంటే మరణం అంతా అవసరం. కొంతమంది చనిపోకుండా ఉండాలని ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసుకుంటారు, కోసుకుంటారు, రక్తం వస్తారు, కానీ నేను కనలేరు అన్నాడు. అదేవిధంగా దేవుడు సిలువలో నీకు నాకు నూతన జీవాన్ని ఇవ్వాలని, మనల్ని రక్షించాలని, దేవుడు ఈ భూమి మీద ప్రతి మానవుని కాపాడాలని ఆ దేవుడు మేము చెప్పుతుంది మతానికి కాదు. దేవుడు
దేవుడు భూమి మీద మానవుని రక్షించాలని వచ్చాడు. నువ్వెవరైనా సరే ఆయన నీ కొరకు రక్తం చిందించాడు, నీ కోసం వెల చెల్లించాడు తన ప్రాణాన్ని. అందుకని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకని దేవుడా, మా అన్నని నేను లోన మీ అన్నీ వచ్చానని చెప్పగానే దేవుడా వెంటనే నేను ఒక మంచి ఫారెన్ పని ఉండేది ఆ జైల్లో దొంగడికి ఇచ్చాను. ఆ జైల్లో దొంగడికి ఇచ్చాను. ఆడేంచి ఒక పాత చిరిగిపోయిన పని ఇస్తే అదే వేసేసుకున్నాను. సంతోషం, ఎందుకంటే నేను బయటకు వచ్చేస్తాను. అందుకనే యేసు పుట్టిన దినాన్ని ఈ ప్రజలందరికీ సంతోషకరమైన దినము. ఎందుకంటే మానవుడు పాప శాప నియమమును విమోచించడానికి యేసు వచ్చి విమోచించాడు. కనుకనే ఆ దినాన్ని సంతోషంగా ఆనందంగా ఘనంగా జరుపుకుంటాం. హల్లెలూయా. చూసారా, ఒక మాట చెప్తాను నేను. ఈరోజు ఎవరిదైనా పుట్టినరోజు ఉందా? ఎవరు పుట్టినరోజు ఇక్కడ ఉందా? ఎవరిదైనా? ఎంతమంది ఉన్నారు? ఎవరు పుట్టినరోజు లేదు ఈరోజు? పోలేండి, ఇద్దరు ఎవరు వినరా? ఎవరంటారా? నువ్వు రారా? ఈ పుట్టినరోజు అనుకోండి. ఈరోజు ఇది పుట్టినరోజు అయితే ఎవరు చేసుకుంటారండి ఇది పుట్టినరోజు? మీరు ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారా? నువ్వు చేసుకుంటావు. నువ్వు ఇంకెవరు చేసుకుంటారు నీతో పాటు? మై ఫ్యామిలీ. ఇంకొక ఫ్యామిలీ కలిసి చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? ఈడు ఆ ఫ్యామిలీకి ఒక్కదానికి సంబంధించినాడు, అంతేనా? అంతే కదరా? వెరీ గుడ్ నాన్న, కూర్చో. బాగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. చిన్నపిల్లడు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ బయట వాళ్ళు చేసుకోరు కదా. మరి ఒక కార్పొరేటరు, మన ఏరియా కార్పొరేటర్ పుట్టినరోజు అనుకోండి, ఈ వార్డులో ఉన్న పెద్దలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఈ వార్డులోనే ఆ జన్మదినోత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు కదా. కేక్ కట్ చేసి తిని పంచుకుని, ఎందుకంటే ఈ వార్డుకి ఆయన ప్రెసిడెంట్ కనుక. పక్క వార్డులో వచ్చి చేసుకుంటారేంటి బాబు? ఈ వార్డులో ప్రెసిడెంట్ యొక్క పుట్టినరోజు పక్క వార్డులో చేస్తారండి? చెప్పండి, చేయరు. ఉదాహరణ, మన రామారావు గారి పుట్టినరోజు కానీ, రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు కానీ మన రాష్ట్రంలో ఆ పార్టీ వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో చేస్తారు. ఏమని? మన రాజశేఖర రెడ్డి గారి లేకపోతే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవాన్ని పుట్టినరోజు అని చేసుకుంటాం. ఎందుకు? పక్కన తమిళనాడు రాష్ట్రంలో చేసుకుంటారంటే, తమిళనాడు రాష్ట్రంలో చేసుకుంటారండి. మన ముఖ్యమంత్రి లేదా మన ముఖ్యమంత్రి పక్క తమిళనాడు రాష్ట్రంలో చేసుకుంటారా? లేదా ఆ పక్కని ఒరిస్సా రాష్ట్రంలో చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకు చేసుకోరు? వాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్రానికే సంబంధించిన మనుషులు, మిగతా రాష్ట్రానికి సంబంధించిన మనుషులు కాదండి. మరి మన గాంధీ మహాత్ముని యొక్క జన్మదినోత్సవం ఆ రోజు సెలవు కూడా ఇస్తారు మనకి. అక్టోబర్ 2 సెలవు ఇస్తారా? సెలవు ఇస్తారు. గాంధీ మహాత్ముని జన్మదినోత్సవం నవంబర్ 14 మన భారతదేశానికి మొట్టమొదట ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినరోజు కూడా చేసుకుంటారా? పిల్లలందరూ చాక్లెట్ ఇస్తారు. కానీ పక్కన పాకిస్తాన్లో ఆయన పుట్టినరోజు చేసుకుంటారేంటి? ఆ పక్కన చైనా వాళ్ళు చేసుకుంటారేంటి ఆయన పుట్టినరోజు? ఎందుకు? ఆయన మన భారతదేశానికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని తీసుకొచ్చారని అది జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యో వారు ఎంతో శ్రమపడ్డారని మనం వాళ్ళ పుట్టినరోజు చేసుకుంటాం. మన దేశ నాయకుడిది పక్క దేశం నాయకుడిని మనం చేసుకుంటామేంటి? మరి యేసు ప్రభు పుట్టినరోజు ప్రపంచంలో ప్రతి గల్లీలో ఉన్నత స్థలంలో ఉన్నవాడు మొదలుకొని పేదవాడు వరకు చేసుకుంటారు. కారణం ఏమిటి? ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్క వ్యక్తి పుట్టినరోజు ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఒక రోజు కాదు, మళ్ళీ ఒక రోజు కాదండి,
ఒక అమెరికాలో 45 రోజులు జరుపుకుంటారు. ఒక అమెరికాలోనే ఆయన ఎందుకు? ఆయన ప్రపంచమంతటికి కావలసిన మనిషి కనుక. ప్రపంచం కోసం ఆయన పోరాడాడు. ప్రపంచంలో ప్రతి మానవుడి కోసం, పాపము చేత బంధింపబడిన ప్రతి మానవుణ్ణి, శాపము చేత బంధింపబడిన ప్రతి మానవుణ్ణి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఆయన భూమి మీద దేవుడు పాపంతో పోరాడి తన ప్రాణాన్ని మానవుల కొరకు అర్పణగా చెల్లించి దేవుడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అందుకనే ఆయన జన్మదినోత్సవాన్ని పేదవాడు గృహం మొదలుకొని ఉన్నతమైన వాడు కూడా జరుపుకుంటాడు. ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారు? సొంత జరుపుకుంటారా? ఒకరోజు కాదండి, రోజు ప్రతిరోజు జరుపుకుంటారు. 40 రోజులు. క్రిస్మస్ వస్తే డిసెంబర్ నెలలో 30 రోజులు. మనమైతే ఒక్కొక్కరు ఎన్నేసి రోజులు జరుపుకుంటారు. కారణం ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చాడు. ప్రపంచంలో ప్రతి మానవుడు, నశించిపోతున్న మానవుని పాప శాప నియమముని విడిపించడానికి వచ్చాడు. కొన్ని పుస్తకాలు ఏముంటుందంటే మానవుడు పాపండి, పాపం చేసిన మానవుడు శిక్ష అనుభవించాలండి. వాడి కర్మ అంటారు. పాపం వల్ల వచ్చే జీతం మనం అనుకుంటాం ఈ భూమి మీద ఏదో శిక్ష అనుకుంటాం. అదే కాదు, నీ ఆత్మకు శాంతి ఉండదండి. ఆత్మ నశించిపోతుంది. అందుకనే మన పూర్వీకులు, మన పెద్దలు ఏం చేసేవారంటే చనిపోయిన వారికి ఆత్మలకు ఏం చేసేవారు? శాంతి చేస్తారు. ఎందుకు శాంతి చేయాలి? శాంతి లేకుండా చనిపోయారు. శాంతి లేకుండా చనిపోయారు. అందుకని వారి ఆత్మలకు శాంతి. అందుకని ప్రతిరోజు వారికి దీపాలు వెలిగిస్తారు. ఎందుకు? శాంతి కోసం. ఏవేవో చేసి కలుపుతాం వారి ఆత్మల శాంతి కోసం. అయినా సరే వారు మళ్ళీ ప్రతి సంవత్సరం అదే చేస్తుంటాం. కారణము వారి ఆత్మలకు శాంతి లేదు అని నీ మనసు చెప్తుంది, నీ ఆత్మ చెప్తుంది. కాబట్టి దేవుడా, యేసుక్రీస్తు వారు ఏ పాపములో నువ్వు చనిపోకూడదు, ఏ పాపమైతే నీ ఆత్మకు శాంతి లేకుండా చేస్తుందో, ఏ పాపమైతే నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను నిత్య నరకానికి నడిపిస్తుందో, ఏ పాపమైతే నేను బంధిస్తుందో, స్వర్గానికి వెళ్ళకుండా చేస్తుందో, ఆ పాపముని విడిపించాలని ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చాడు. ఒక మంచి పాట ఉంటుంది, నా స్నేహితుడు రాశాడు, రమేష్ బ్రదర్ అని. మన అనేక గుళ్ళలోని వాటిల్లో కూడా ఈ శ్లోకం చెప్తుంటారు. మన్ను నిన్ను స్తుతించునా నా ప్రభు, మట్టి నుండి మహిమకు నన్ను మార్చుము. మన్ను నిన్ను స్తుతించునా నా ప్రభు, మట్టి నుండి మహిమకు నన్ను మార్చుము. మార్చుమయ్యా, మార్చుమయ్యా, మట్టి నుండి మహిమకు నన్ను మార్చుము. మార్చుమయ్యా, మార్చుమయ్యా, మట్టి నుండి మహిమకు నన్ను మార్చుము. నన్ను నిన్ను స్తుతించునా మట్టి నుండి మహిమకు నన్ను మార్చుము. నన్ను సత్యంలో నడిపించేయాలి. నీకు తెలుసో తెలియదో కానీ నీ ఆత్మ దేవుడిని బలపడుతుంటాడు. అసతోమా సత్యమయ్యా, సత్యమును సాధించు స్వామి. సత్యమేవ జయతిగా జయ జీవితమును, సత్యమేవ జయతిగా జయ జీవితమును.
ఎందుకంటే పాపము మానవుని చీకుతున్నది. ప్రతి ఒక్క మానవుని ఈ ఆత్మ సత్య స్వరూపి వెలుగైనట్లుగా నన్ను వెలుగులో నడిపించండి మన యొక్క ఆత్మ దేవుణ్ణి ఈ విధంగా ఘోషిస్తారు. ఏమనంటే ఆత్మకు తెలుసు నేను అసత్యములో ఉన్నాను, నేను చీకట్లో ఉన్నాను, నేను మరణములో ఉన్నాను. ఒక మాట చెప్తాను, ఎవరినైనా సరే హత్య చేసిన వ్యక్తి కానీ లేదా ఏదో మరణ శిక్ష పడినంత తప్పు చేసిన వ్యక్తి పోలీసు వాళ్ళకి దొరకకపోతే ఆయన తప్పించుకొని ఎదురు తిరుగుతాడు తెలుసా? ఏదైనా లాయర్ ఉండి నా తరపున వాదించి, ఎందుకంటే శిక్ష నాకు పడితే నాకు తప్పనిసరిగా లైఫ్ పడిపోతే నన్ను విడిపించాలని వాడు అనేక మంది దగ్గరికి వెళ్ళి అడుగుతుంటాడు, లాయర్ని పెట్టుకుంటుంటాడు, నన్ను తప్పించాలి ఏదో విధంగా. అదే విధంగా దేవులారా, నీ ఆత్మ దేవుణ్ణి అడుగుతుంటది, తండ్రి నేను చీకట్లో ఉన్నానయ్యా, నన్ను వెలుగులోకి నడిపించు. వెలుగు అని దేవులారా, వెలుగు గురించి ఈ బైబిల్లో అనేక వేల మాటలు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారు అంటారు, నేనే వెలుగు అంటాడా. దేవులారా, తర్వాత అంటది, నేను అసత్యంలో ఉన్నాను అంటాడు. అంటది ఆత్మ, నన్ను సత్యంలో నడిపించండి. అంటే అసత్యం ఏంటి? సృష్టికర్తని విడిచి సృష్టికర్తని గ్రహించక, అమ్మను అమ్మ అనక, అమ్మ మాట వినక, నీకు తెలియదు పిల్ల ఎలాగంటారు తెలుసండి? రే నాయన ఎలాగ అలకడాడి నీకేం తెలుసా? మీకు తెలియదు ఎప్పుడు
తర్వాత వాళ్ళు దెబ్బ తగిలింది అనుకో, డాడీ ఆ రోజు చెప్పవలసింది ఆపేవలసింది కదా, ఎందుకు డాడీ అలా గుప్పిసావు ఆ రోజు? రే నీ చెప్తే వింటున్నావా? చాలా మంది అంటారు బోధ ఎప్పుడే అర్థమవుతుందట, బాధపడితే బోధ అర్థమవుతుందట. చాలా మంది జీవితాల్లో దేవుడారా అసత్యములో ఉంటున్నారు. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించుకుంటా. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించడం అంటే ఏమిటి? దేవుడిని తీసుకెళ్ళి బలులు అర్పించేసి ఏవేవి ఇచ్చేస్తే అవి ఇచ్చేసి నమస్కారం పెట్టి శుభ్రంగా స్నానం చేసుకుని మంచి కొత్త బట్టలు వేసుకుని దండం పెట్టి అలా తిరిగేస్తే దేవుడిని ఆరాధించడమా? కాదు. దేవుణ్ణి ఆరాధించడం దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవించడమే. ఏమి ఇష్టమైన జీవితం? నువ్వు అందంగా ఉండడమా? సత్క్రియలు కలిగి జీవించడం. నీ జీవితాన్ని మార్చుకొని, నీ బ్రతుకుని మార్చుకొని, ఇది శాశ్వతము కాదు, నా తండ్రి శాశ్వతమని నువ్వు అనుకుని మార్పు చెంది జీవించడమే దేవుడు కోరుకుంటాడు. విస్తారమైన బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఎవరండి దేవుడు మంచి మాట్లాడుతున్నారు ఈ లోకంలో? అందరూ కూడా పాడైపోతున్నారు. కాబట్టి దేవుడారా, యేసుక్రీస్తు వారి లోకానికి నిన్ను నన్ను ఆ యొక్క నరకానికి వెళ్ళిపోకుండా తప్పించాలని నీ ఆత్మ కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ శరీరం మట్టయిపోతే ఇది శాశ్వతము కాదు. అందుకని మన్ను దేవుని స్తుతించదు. ఈ శరీరం ఎప్పుడు పాప కోరికలకు పరిగెడుతుంది. కానీ నీ ఆత్మ దేవుని వైపు చూస్తుంది. అందుకని ఈ మట్టిలో శరీరంలో దేవుడా నీ మహిమను పెట్టని ఆత్మ కోరుకుంటుంది. కాబట్టి దేవుడారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఇంకొక రాజ్యం ఉందని చెప్పాడు. ఈ భూమి మీదకి వచ్చి ఆ శాశ్వతమైన రాజ్యానికి నువ్వు ఎలాగ వెళ్ళాలి? అసలు ఎందుకు ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి? ఎందుకు వచ్చాడు? ఇంకొక మాట ఏంటి తెలుసా? మా మాస్టర్ గారు నాకు బాక్సింగ్ చేసినప్పుడు ముగ్గురు కోచ్ ఉండేవారు. ఒకడేం చేసేవాడంటే కర్రతో కొట్టేస్తున్నాడు. మాట్లాడుతుంటే పరిగెడుతుంటే కోపం వేసింది. పరిగెట్టలేకపోతే అలిసిపోయి పడిపోతుంటే కొట్టేస్తున్నాడు. పెద్దానికి చెప్పింది, సార్ చాలా కొట్టేస్తున్నాడు సార్ నన్నంటే. ఎందుకు అలా కొడుతున్నావు అని. తర్వాత నాకు కోపం వచ్చింది. నువ్వు నన్ను కొడుతున్నావు కదా, నన్ను పరిగెట్టమంటున్నావు, బాగుంది, నేను పరిగెట్టలేకపోతే అలిసిపోతున్నాను. ఇక్కడ నుండి సింహాచలం కొండ ఎక్కిపోయి సింహాచలం కొండ మీద దిగి పరిగెట్టుకుని వచ్చాను. మరి సింహాచలం కొండ 3 సార్లు కింద నుండి పైకి పరిగెట్టించు. ఇక్కడ నుండి అక్కడ పరిగెట్టడం కొడతాను, అక్కడ నుండి కింద కొండ పైకి ఆయన చిన్న మోటార్ సైకిల్ పట్టుకుని తంతులు. అప్పుడు నేను అన్నాను ఆయనకి, అయ్యా ఒకసారి నువ్వు నాకు చేసి చూపించి బండి మీద తిరుగుతానంటే. ఆయన చేశాడండి, చెప్పడం కాదు కానీ చేసి చూపించాడండి. ఆయన పరిగెడుతుంటే అప్పుడు అన్నయ్యా నన్ను క్షమించండి, అరే నేను ఇలాగ చేశాను కాబట్టి నాకు రైల్వేలో పిలిచి ఉద్యోగం ఇచ్చారా, నేను నేషనల్ బాక్సర్గా అయ్యాను, మీరు అలాగ అవ్వాలనే నేను మీకు చెప్తున్నాను రా. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఎవరైనా సరే చెప్పడం కాదు, ఈ గ్రంథంలో చెప్పినట్లు చేసి చూపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చేసి చూపించాలి. మాటల్లోని, శాస్త్రంలోని, క్రియలోని ఆయన బ్రతుకుని చేసి చూపించాలి. నువ్వు వీళ్ళకి జీవించు, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు, పరిశుద్ధంగా జీవించు, పరాయి వారిని ఆశించొద్దు. ఇవన్నీ చెప్పాడు, చేశాడు, చూపించాడు. అందుకని అంటాడు, నేనే ఆ నిత్యత్వానికి మార్గంగా ఉన్నానని. ఒకరోజు నా స్నేహితుడు, నేను బిహెచ్పిలో జాబ్ చేస్తున్నప్పుడు, ట్రైనింగ్ అవుతున్నప్పుడు, సుఫియాన్ అని ఒక ముస్లిం అతను ఉండేవాడు. ఆయన మంచి రేక్స్గా ఉండేవాడు. ఆయన ఎప్పుడు నాకు
ఏదో చెప్తుండేవాడు. చెప్తుంటే నన్ను అని ఏడ్చారు. అలాగంటారంటే ఆయన ఒకరోజు నాకు ఆర్గ్యుమెంట్ చేశాడు. రే మీరేంటో దేవుడు అంటాడు, దేవుడు మనిషికి కనపడతాడు, మీరు ఆయన ప్రవక్త అలాగలాగా అన్నాడు. మంచిదే సార్, ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అంటే, నువ్వు ఆయన పూజించకూడదు, అసలు దేవుడికి రూపం లేదన్నాడు. మంచిదే సార్, బాగా చెప్పారు. మిమ్మల్ని నేను ఒక మాట ప్రశ్నిస్తాను, మీరు చెప్తారని అడిగాను. చెప్పు అడుగు అన్నాడు. నన్ను ఆయన చాలా పెద్ద ఆయన, నేను అప్పటికే చిన్నకురాడు. ఆయన మా పైన ఆఫీస్ అన్నమాట. అన్నాడు. నేను అడిగాను ఆయన, అయ్యా మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని అడిగాను. వింటాడు అన్నాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడా అని అడిగాను. చూస్తాడు అన్నాడు. మరి ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడంటే దేవుడు కళ్ళు ఉండాలి కదా. ప్రార్థన చేస్తే వింటాడంటే ఆయన చెవులు ఉండాలి కదా. పూర్వం నీతో మాట్లాడిన కొన్ని పాస్టర్ అయిపోతారు అన్నాడు. తర్వాత ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక ఆర్గ్యుమెంట్ అయింది. అప్పుడు నేను ఆయన అడిగాను, మంచిదే మీరు చెప్పారు, దేవుడు అనేవాడు ఎవరైనా సరే ఆయన భూమి మీదకి వచ్చి చెప్పుతుంటే కాదు, నేను ఆ బాక్స్ మా కోచ్ని చెప్పుతుంటే చేసి చూపించని అడిగాను. ఆయన చేసి చూపించడం వల్ల నేను స్టేట్, డిస్ట్రిక్ట్, నేషనల్ బాక్స్ ఉన్నాయని. హైదరాబాద్ రైల్వేస్లో నాకు అక్కడ తీసుకెళ్ళి అక్కడ కోచింగ్లో ఉంచాను. అయినా సరే నేను వచ్చేసాను అంటే చెప్తున్నాను దేవుడు. ఎందుకంటే ఆయన చెప్తుంటే కోపడిపోయాను. ఎప్పుడైతే ఆయన తర్వాత నుండి ఆయన చేస్తూ మాకు చూపించేవాడు, చేస్తూ చూపించేవాడు. మేమందరం కూడా అందరూ రైల్వేస్లో చాలా మంది జాబ్లు వచ్చాయి, దేవుడు బయట చాలా ఆర్మీలో అన్నింటిలో. ఎందుకంటే ఆ రోజు ఆయన చెప్పే విధానం బట్టి. అదే విధంగా దేవుడు నిత్యత్వానికి వెళ్ళాలంటే చేసి చూపించేది ఒక ప్రభువుని యేసుక్రీస్తు వారు. చేసి చూపించడానికి వచ్చాను. నీవు ఇది శాశ్వతం కాదు, శాశ్వతం అది. అక్కడికి వెళ్ళాలని ఎలాగుండాలని ఆ తండ్రి ఈ భూమి మీద ఒక మానవుడిగా జన్మించి చేసి చూపించడానికి వచ్చి, నడిచి చూపించడానికి వచ్చిన రోజే క్రిస్మస్. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మతం కాదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, అటువంటి గొప్ప రక్షకుడు మనందరినీ ప్రేమించి ఆఖరికి మనకి మార్గం చూపిస్తూ అవసరం వస్తే సత్యం కోసం, పరిశుద్ధత కోసం, నీతి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాగే మన భారతదేశంలో దేశం యొక్క రక్షణ కోసం ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు. కానీ వారు భారతదేశానికి కానీ దేవుడా ఆయన చేసిన త్యాగం దేశం కోసం కాదు, నరకం నుండి నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షించాలని ఆ దేవుడి భూమి మీద వచ్చి పోరాడాడు. కాబట్టి దేవుడా, అందుకని ఈ క్రిస్మస్ ఆయన నీ కుటుంబంలోకి వస్తే నీ కుటుంబం ఒక అద్భుతకరంగా మార్చబడుతుంది. నీవు ఆయన్ని నీ ముందుని పెట్టుకుంటే, ఆయన యొక్క అడుగు జాల్లో నువ్వు నడిస్తే నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు ఆయన ముందుని పెట్టుకొని నడిస్తే నీవు వెలుగైన దేవుని యొక్క స్వర్గానికి నువ్వు వెళ్తావు. నువ్వు ఆయన్ని నీ ముందుని పెట్టుకుని వెళ్తే నువ్వు మరణము నుండి అంటే పాతాళమును తప్పించబడి నీ ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. నీవు ఆయన నీ ముందు ఆయన పెట్టుకుని వెళ్తే ఏది మాట్లాడకూడదు, ఏది చేయకూడదు, ఏది చూడకూడదు, ఏది చూడాలో అది నీకు తెలుస్తుంది. నీ ఆత్మ వర్ధిల్లుతుంది దేవుని ద్వారా. అందుకనే ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకనే దేవుడు ఇదంతా మనందరికీ గొప్ప సంతోషకరమైన శుభదినం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా యేసుక్రీస్తు వారు మీ అందరి కుటుంబాల్లోకి వచ్చి ఈ పిల్లలు అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక.
ఈ గ్రామ ప్రజల్లో ఉన్న చీకటి తొలగిపోయి ప్రతి కుటుంబంలో ఉన్న బంధకాలను విడిపింపబడి బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అలా బాగుండాలని ఈరోజు గంగరాజు రమణ వారి కుటుంబం ఎంతో ప్రేమతో ఇంత గొప్ప విందు ఏర్పాటు చేసి క్రీస్తు జన్మదినోత్సవం జరిగించారు. మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడారా ప్రార్థన చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవా, ఈ దినాన్ని తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేక ఈ స్వరం వింటున్న ప్రతి కుటుంబాలు, ఈ వీధి చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాలను, ప్రతి ఒక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబం అయితే చీకటిలో నలిగిపోతుందో దేవా, తల్లిదండ్రులని గ్రహించలేక, కుటుంబ భారాన్ని బాధని అర్థం చేసుకోలేక, ఒకరికొకరికి నెమ్మది లేక, సమాధానం లేక నశించిపోతున్నారు. అయ్యా, ప్రతి కుటుంబంలోకి మీరు వచ్చి వారి కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది దయచేయండి. ప్రతి జీవితాలు బాగు చేయండి. అయ్యా, మా గ్రామాన్ని రక్షించండి. రక్షించడానికి వచ్చిన రక్షకుడు ప్రతి ఒక్కరి వారి పాప శాప నియమమును విమోచించమని అడుగుచున్నాను తండ్రి. నీ జీవ మార్గాన్ని అనుగ్రహించు. వందనాలు చెల్లిస్తూ చేరిన బిడ్డలను ఆశీర్వదించండి. విత్తబడి వాక్యం హృదయాలు భద్రముచ్చాము. ఈ యొక్క ప్రార్థన క్రిస్మస్ ప్రేయర్ పెట్టుకున్న గంగరాజు తన భార్య బిడ్డలు, రమణ తన భార్య బిడ్డలు, తన కుటుంబాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని నీకు స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే చెల్లు, రక్తమే ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము, అపవాదికి అంత నాశనం కలుగును గాక. మన తండ్రి దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి ప్రేమ, సమాధానం ఇప్పుడు ఎప్పుడు సదా మనకు సకల పరిశుద్ధులకు ఇది నన్ను ప్రార్థన పెట్టించుకున్న ఓ గంగరాజు రమణ వారి కుటుంబాలకి, వారి అన్నదమ్ములకి, వారి బంధువులకు, అదేవిధంగా ఈ గ్రామంలో, ఈ వీధిలో చుట్టుపక్కల ప్రతి కుటుంబానికి దైవ దీవెనలు, సమాధానం ఇక్కడ చేరిన వారికి ఇప్పుడు ఎప్పుడు సదా తోడే కాపాడి నడిపించును గాక. హల్లెలూయా. దయచేసి క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసుకుందాం. పిల్లలందరూ వస్తే ముందునే పెడేస్తే బాగుంటుంది. చిన్న స్టూల్ లేదా? తాత పిల్లలు క్రిస్మస్ పాటలు పాడండి. తారవెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తారవెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజు
వెళ్ళానులే ఆ ఊరిలో స్తుతి గానాలు పాడానులే మాటలు విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళానులే ఆ ఊరిలో స్తుతి గానాలు వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. We wish you Happy Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Happy Merry Christmas. Happy Happy Christmas. Happy Merry Christmas. You. Merry Christmas to you. Happy Christmas to you. Merry Christmas to you. Happy Christmas to you. Merry Christmas to you. Happy Christmas to you. Merry Christmas to you. We wish you. We wish you. We wish you. बोले महाराज के राज महाराज के नेडे ग्रामानिकी बोले महाराज के बोले महाराज के
జరుగుతుంది. కుర్చీలు తీసివేయడం జరుగుతుంది. దయచేసి మీరు ముందుకు వచ్చిస్తే ఆ ప్లేస్ లో ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం, మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారు. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు. ఎల్షాదై మినిస్ట్రీస్ తరపున, దైవజనులు కుమార్ గారి తరపున, వారి కుటుంబం తరపున మీకు ప్రత్యేక వందనాలు. ఈ వెంకటేశ్వర మెట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమతో మా గృహానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు మీ పిల్లలు అందరూ కూడా సంతోషంగా ప్రేమ విందుని ఆరగించి వెళ్ళాలని, మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మా ప్రత్యేక విన్నపము. దేవుడు మనలందరినీ దీవించునుగాక. సంతోషాలే పొంగేనండి హైలసా, వచ్చారండి గొల్లలు. సంతోషాలే పొంగేనండి హైలసా, దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట రక్షించవచ్చాడు పరమాత్ముడు. ఏలో 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 అంటూ
దయచేసి అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్లేట్లు తీసుకున్న వాళ్ళు ఇటుకసి వచ్చేయండి, అక్కడ ఖాళీ అవుతుంది. అక్కడ ప్లేట్లు తీసుకున్న వాళ్ళు ఇటుకసి వచ్చేస్తే, అరే మా పిల్లలకి పెట్టలేదు భోజనాలు, ముందు వీళ్ళే భోజనాలు చేయాలి. గాబర పడొద్దు, నెమ్మదిగా ప్లేట్లు తీసుకుని ఇటుకసి వచ్చండి. క్యారల్ సర్వీస్ ఉంటుంది, తర్వాత భోజనాలు చేసి లోకల్ బాబు ఎవరు గైడ్ చేస్తారు, వీళ్ళు మనకు తెలియదు. వీళ్ళు మా పూర్ణ వస్తా వెళ్ళిపోతావా జబ్జీలని. సమయం ఇచ్చిన తండ్రైన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అందరూ ఆత్మీయంగా ఆహారం తిన్నాం. ఇప్పుడు శరీరానికి ఆహారం తింటున్నాం కాబట్టి దయచేసి సమయం కూర్చోండి, మీ యొద్దకే భోజనం వస్తుంది. పిల్లలు మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు, మీ దగ్గరికి భోజనం తీసుకొస్తారు. పెద్దవాళ్ళు అక్కడ ఉంటారు, పిల్లలకి మీకు భోజనం తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీరు కూర్చొని పాటలు వినండి. పెద్దలు దయచేసి లైన్లో ఉండి. బతుకే శనబంగురం మనిషి బతుకు రంగుల వలయం, ఆ బతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, వెతకాలి క్రీస్తు మార్గము. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బతుకే క్షణభంగురం. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, వెతకాలి క్రీస్తు మార్గము. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బతుకే క్షణభంగురం. గట్టి దూర మనిషి జీవితం ఇక్కడ ఖాళీ స్థలం దయచేసి ఇక్కడికి వచ్చి మీరు కూర్చోండి. మనిషి జీవితం గాలి వెచ్చగా చదరిపోవును, గాలికి నిలవని దీపముగా గాలిలో నిలవని దీపముగా, గాలిలో ఎగిరే గాలి పదముగా. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ఓ యేసుని. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ఓ యేసుని. మనిషి బతుకు రంగుల వలయం, ఆ బతుకే క్షణభంగురం.
తోడు రాదురా లోకమే నీకు అశాశ్వతమురా పరలోకమే నీకు శాశ్వతమురా లోకమే నీకు అశాశ్వతమురా పరలోకమే నీకు శాశ్వతమురా తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని మనసు బతుకు రంగుల వలయం ఆ బతుకే క్షణభంగురం మనసు బతుకు రంగుల వలయం ఆ బతుకే క్షణభంగురం మారాలి ప్రతి హృదయం వెనకాలి క్రీస్తు మార్గము మారాలి ప్రతి హృదయం వెనకాలి క్రీస్తు మార్గము మనిషి బతుకు రంగుల వలయం